ఇన్నర్ బ్యూటీ, లోపల అందము, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క దృష్టి నీ వైపు ఏం చేస్తుందండి, ఆకర్షిస్తుందంట. హల్లెలూయా. ఇప్పుడు అందరికీ అందం ఉంది, కానీ ఎస్తేర్కి మాత్రం ప్రత్యేకంగా దేవుని కృప ఉంది. ఆ కృప రాజు యొక్క కనుదృష్టిని ఏం చేస్తుందండి, ఆమె వైపు మరల్చబడడానికి సహాయపడింది. అంత మాత్రమే కాదు, రాజు అంటే ఏం చేస్తాడంట, అందరికంటే ఎక్కువగా ఎస్తేరుని ప్రేమించాడంట. ఈరోజు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. చూడండి, మనం వెళ్ళే వర్క్ ప్లేస్లో కావచ్చు, మన స్టడీస్, మన కాలేజ్లో కావచ్చు, ఎక్కడైనా కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన అటెన్షన్ దేవునికి ఇస్తున్నాడు అని అంటే అది నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, అది దేవుడు నీలో పెట్టిన ప్రత్యేకత. అది నువ్వేదో సంపాదించుకుందని కాదు, దేవుని కృప నీ మీద ఉంది కనుక ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఏం చేస్తాడు, నేను తలగా నియమిస్తాడంట. కానీ ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేయాలి, స్పెషల్ అటెన్షన్ నాకు ఇస్తున్నారు కదా అని చెప్పి కొంతమంది స్పెషల్ అటెన్షన్ ఇస్తారు. ఎందుకని, రాంగ్ ఇంటెన్షన్స్ ఉంటాయి. అది ఆత్మజ్ఞానంలో నువ్వు గ్రహించకుండా అబ్బా నాకు ఎంత స్పెషల్ అటెన్షన్ ఇస్తున్నారు దేవునికి స్తోత్రం అనకూడదండి. అందుకని ఏది పరిశుద్ధమైనది, ఏది అపరిశుద్ధమైనది, ఏది పరిశుద్ధమైన చూపు, ఏది అపరిశుద్ధమైన చూపు, ఏది దేవుడి నుంచి వస్తుంది, ఏది అపవాది నుంచి వస్తుంది, గ్రహించగలిగే ఆత్మ పరిపక్వత ఉండాలి. అది చాలా అత్యంత అవసరం అండి. లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు మనం వెళ్తున్న ప్రదేశాలలో అంత పరిశుద్ధంగా ఉండదు, అన్ని పరిశుద్ధమైన వ్యక్తులే ఉండరు. అపరిశుద్ధమైన వ్యక్తుల మధ్యలోకి మనం వెళ్తున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి తెలుసా, ఆత్మజ్ఞానం, మనకు ఆత్మ సహాయం మనకు ఉండాలి. ఎవరు ఎలా చూస్తున్నారని కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. దేవుని కార్యము జరిగేటప్పుడు అక్కడ అపరిశుద్ధమైనది ఏది కూడా పని చేయదు. దేవుని ఘనకార్యములు జరుగుతున్నప్పుడు, దేవుని ఘనమైన ఉద్దేశములు స్థిరపరచబడుతున్నప్పుడు, అందుకే ఏమని రాయబడింది, మరియా కన్యక అనర్హురాలు ప్లస్ మరియా పరిశుద్ధురాలు కూడా. మరియా ఆ కన్యకాల దగ్గర మనకు అర్థమవుతున్నాం ఎంత పరిశుద్ధురాలో. అలాగే ఆమె గర్భం దాల్చింది ఎలా అంట, మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనం, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. అందుకే పరిశుద్ధ దేవుని ఘనకార్యములు జరగాలంటే అక్కడ పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది అని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. వష్టిని ఎస్తేరుని మనం పక్కన పెట్టి చూసినప్పుడు వష్టి ఏమైందండి, రాజాజ్ఞను మీరింది. అంత మాత్రమే కాదు, వష్టిలో ఉన్న మనసు ఏంటో తెలుసా, నేను లేకపోతే ఇంకా ఇది జరగదు, నేను ఉన్నాను కాబట్టి నేను రాని, నేను అనుకుంటుంది. ఆమెకి ఏమైందంట, కృప దూరం అయిపోయింది. అందుకే దేవుడు వాక్యం ఏమని రాయబడిందంటే, దేవుడు అంట అహంకారాలను ఎదిరించి దేవుడు దీనులకు కృపను అనుగ్రహిస్తారంటారు. కానీ దేవుడి మీద ఆధారపడిన, నేను అనుకుంటాను అక్కడ ఉన్న స్త్రీలందరూ అనుకుని ఉంటారు నేనే అక్కడికి వెళ్ళి ఉండేది, ఆ క్వీన్ నేనే అవుతాను అని అనుకుని ఉంటారు. ఎస్తేరు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండదండి, అంత దీనురాలు ఆమె. కానీ దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడంట, ఎస్తేరుని. అంత ఘనమైన కార్యానికి ఎవరిని ఎన్నుకున్నాడు, దేవుడు ఎస్తేరుని ఎన్నుకున్నాడు. అంతమంది దృష్టి ఎవరిని పడిందండి, ఎస్తేరు మీద పడింది. అలాగే మరియా ఏమైందంట, ఆమె కూడా అంత అనర్హురాలు, కానీ లోకం యొక్క దృష్టి ఆమె వైపు మళ్ళింది అనంటే కేవలం ఒకటే రీజన్ ఏంటి అనంటే, ప్రభు దృష్టి వారి మీద ఉంది కనుక లోకము వారిని చూడగలిగారు. అనర్హులైన వ్యక్తులను లోకం చూస్తుందా అండి, బలహీనమైన వ్యక్తులు లోకం చూస్తుందా అండి? లోక సంబంధంగా చూసినప్పుడు పెద్ద గొప్పవేమి లేనప్పుడు లోకం పట్టించుకుంటుందా? కాదు. కానీ ఎందుకు మరియా అంత స్పెషల్ అయింది, ఎందుకు ఎస్తేర్ అంత స్పెషల్ అయింది అని అంటే ఒకటే రీజన్, ఆయన దృష్టి వారి మీద ఉంది కనుక. ఇప్పుడు రెండోది మనం చూద్దాం. మొదటి, దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని ఎన్నుకున్నప్పుడు మన యాటిట్యూడ్ ఎలా ఉండాలో నేర్చుకున్నాం. రెండోది, క్రీస్తు ప్రభువు లోకానికి పరిచయం చేయబడాలి అని అంటే రెండో మాట మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటి అని అంటే, ఎన్నుకున్న వారి సమర్పణ చాలా ప్రాముఖ్యమైనది. ఎన్నుకున్నాడు దేవుడు. రెండోది, ఎన్నుకొనబడిన వారి సమర్పణ చాలా ప్రాముఖ్యమైనది. సమర్పణ అనే మాటలో 2 పదాలు ఇమిడి ఉన్నాయి. ఒకటి ఏంటంటే విధేయత, రెండోది త్యాగం. ఎన్నుకొనబడింది ఎవరు? మరియా ఎన్నుకొనబడింది. ఇప్పుడు అలానే యోసేపు కూడా ఎన్నుకొనబడ్డాడు. వీరిద్దరిలో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఈరోజు దేవుడు మనకు నేర్పిస్తున్నట్టు. మొదటిది, ఎన్నుకొనబడిన వారి సమర్పణ ఏం చేస్తున్నారండి, క్రీస్తు ప్రభు వారి లోకానికి పరిచయం చేయాలి అని అంటే మొదట మరియాలో ఏమున్నాయో నేర్చుకున్నా. లూకా సువార్త 1వ అధ్యాయం 29వ వచనం ఏమని రాయబడింది, ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వలన నువ్వు కృప పొందితివి. అంటే మరియా ఏం చేస్తుందంట, బహుగా తొందరపడిందంట. అండ్ ఇంగ్లీష్లో ఏమని రాయబడింది, షీ వాస్ గ్రేట్లీ ట్రబుల్డ్ అని రాయబడింది. అంటే చాలా తొందరపడుతుంది, చాలా భయపడుతుందంట అమ్మ. ఎందుకు అసలు ఏ మాటకి భయపడుతుంది అని మనం చూస్తే అదే అధ్యాయము మనం ముందు వచనం చదువుదాం. చూడండి 28వ వచనం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఏ మాటకి బహుగా భయపడుతుంది అంటే, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఎందుకు ఆ మాటకి అంత భయపడుతుంది అని అంటే, మనం పాత నిబంధన గ్రంథంలో కొన్ని సందర్భాలు చూసినప్పుడు దేవుడు ఎవరైనా ఒక వ్యక్తిని అత్యంత ఘనమైన కార్యానికి దేవుడు ఎన్నుకుంటున్నప్పుడు మొదటగా ఆయన ఎవరు మాట్లాడుతున్నారు చూద్దాం. చూడండి నిర్గమాకాండం 3వ అధ్యాయం 12వ వచనం. నిశ్చయముగా నేను నీకు తోడై
తోడై ఉందును. ఐ విల్ బీ విత్ యూ, ఐ విల్ బీ విత్ యూ ఏమంటున్నాడండి? నేను నీతో ఉంటాను అని ఎవరితో అంటున్నారు? మోషేతో దేవుడు చెప్తున్నాడండి. మోషేని దేవుడు ఒక ఘనమైన కార్యానికి దేవుడు ఎన్నుకుంటున్నాడు. అత్యంత అనర్హుడు మోషే, అవునా కదా? మోషే ఎవరండి? అత్యంత అనర్హుడు. అలానే అంటే మోషేని దేవుడు పిలుచుకుంటున్నప్పుడు దేవుడు మొదట ఏమని చెప్తున్నాడు? నేను నీతో తోడై ఉన్నాను. తర్వాత యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం, నీవు బ్రతుకు దినములన్నిటి ఏ మనుషుని ఎదుట నిలవలేక ఉండును, నేను మోషేకు తోడైనట్లు నీకు కూడా తోడై ఉంటాను. ఎప్పుడు యెహోషువతో ఏమంటున్నాడు? నేను నీకు తోడై ఉంటాను. ఇప్పుడు గిద్యోనుతో కూడా అంటున్నాడు దేవుడు. ఏమని చూడండి, న్యాయాధిపతులు 6వ అధ్యాయము 12వ వచనం, యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఏమంటున్నాడండి? యెహోవా నీకు తోడై ఉన్నాడు. అంటే చూడండి, ఒక ఘనమైన కార్యానికి, ఒక గొప్ప కార్యానికి ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకొని పిలుచుకుంటున్నప్పుడు, ఒక కార్యానికి దేవుడు ఒక వ్యక్తిగా మాట్లాడుతున్నప్పుడు మొదట ఆయన ఏం చెప్తున్నాడు? నేను నీకు తోడుగా ఉన్నాను. ఐ విల్ బి విత్ యూ, ఐ విల్ బి విత్ యూ, తోడై ఉంటాను, తోడై ఉంటాను చెప్తున్నాడు. ఈ మాటలు గుర్తొస్తున్నాయి. నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పడం కానీ మరియకి హృదయంలో ఏమనిపిస్తుంది? వెంటనే కలవరం స్టార్ట్ అయిపోయింది. ఏమని? తోడై ఉన్నాను అంటే ఏ కార్యానికి దేవుడు పిలుస్తున్నాడు? ఏం చేయడానికి? ఇప్పుడు మోషేని దేవుడు అనర్హుడైన మోషేని దేవుడు ఎన్నుకున్నాడు. కానీ మోషే నత్తివాడైన మోషేని దేవుడు ఎన్నుకున్నప్పుడు నిజానికి చాలా కష్టం అండి. మోషేకి చాలా కష్టం. ఎన్నిసార్లు దేవా నేను వెళ్ళనయ్యా, నేను ఎందుకయ్యా అంటూనే ఉంటాడు మోషే. దేవుడు ఏమన్నాడు? నేను నీకు తోడుగా ఉంటాను. అంటే ఒక గొప్ప పనికి, యోగ్యమైన పనికి దేవుడు ఎవరిని ఎన్నుకుంటున్నాడంటే అనర్హులైన పాత్రను ఎన్నుకుంటున్నప్పుడు ఇనిషియల్ స్టేజెస్లో అదేమి అంత సులభం కాదండి. దేవుని చిత్తమే కావచ్చు, దానికి లోబడడం అంత సులభమేమీ కాదు. యెహోషువని చూస్తాం. ఏంటి? యెహోషువని అంతమంది ఇశ్రాయేల్ ప్రజల్ని నడిపించడానికి యెహోషువని దేవుడు ఎన్నుకుంటున్నాడు. యెహోషువ అంటే చెప్పలేకపోతున్నాడు బయటికి. అక్కడ ఏం రాయబడలేదు, యెహోషువ మాట్లాడినట్టు ఏం రాయబడలేదు. కానీ యెహోషువ లోపల మదన పడుతున్నాడేమో. మనం కూడా కొన్నిసార్లు బయటకు చెప్పలేకుండా మదన పడతాం, లోపల కృంగిపోతూ ఉంటాం, లోపల ఆలోచించుకుంటూ ఉంటాం. అదన్నీ ఎవరు చూస్తారు తెలుసా? ఆయన చూస్తాడండి. ఇప్పుడు యెహోషువ కూడా భయపడుతున్నాడు. ఇంతవరకు నడిపించాడు, పెద్దగా ఉన్నాడు మోషే, ఇప్పుడు సడన్గా మోషే వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి? నేను ఎట్లా పోషించాలి ఈ వీరిని, నేను ఎట్లా నడిపించాలి వీరిని అని అనుకుంటుంటే ఆ ఆలోచన ఎవరు చూస్తారు తెలుసా? దేవుడు చూసి అంటున్నాడు తెలుసా? భయపడొద్దు, డూ నాట్ బి అఫ్రైడ్, ఐ విల్ బి విత్ యూ, ఐ విల్ బి విత్ యూ, నేను నీకు తోడుగా ఉంటాను. అదే కదండి ఆయనకంటే ఏమని పేరు పెడతారని చెప్పారు? ముందుగానే చెప్పాడు. ఏమని? ఇమ్మానుయేలు, అంటే ఆయన దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన ఒక అనర్హమైన పాత్రని దేవుడు ఎన్నుకున్నప్పుడు చచ్చినట్టు చెయ్యను విడిచిపెట్టాడండి. ఆయన ఏం చేస్తాడు తెలుసా? మనల్ని ఎలా ప్రిపేర్ చేస్తాడు తెలుసా? ధైర్యపరుస్తూ ఉంటాడు. నేను కూడా దేవా నేను చెయ్యనయ్యా, నేను రానయ్యా అని చెప్పి నేను భయపడుతున్నప్పుడు, నేను దేవునికి సాకులు చెప్పినప్పుడు దేవుడు అన్నాడు ఐ విల్ బి విత్ యూ, నేను నీకు తోడుకుంటానని నడిపించినప్పుడు. ఈరోజు చెప్పగలండి, చాలామంది అంటూ ఉంటారు ఏమన్నా తెలుసా? చాలా ధైర్యంగా చెప్తావు, ధైర్యంగా మాట్లాడతావు, దేవుని సన్నిధిలో. అంత లేదు. ఇక్కడ నిలబడుతున్నామంటే మీకు తెలీదు, ఆ 4 గోడల మధ్య ఎంత పుష్ చేస్తాడు దేవుడు, ఎంత ధైర్యపరుస్తాడు. ఆ 4 గోడల మధ్య మనం ప్రార్థిస్తున్నప్పుడు ఆ ప్రార్థనలో ఎంత బలపరుస్తాడు, అది నాకు దేవునికి తెలుసండి. ఇక్కడ నిలబడి ధైర్యంగా మాట్లాడడానికి శక్తి నాకు లేదు, అర్హత నాకు లేదు. కానీ దేవుడు అయోగ్యమైన ఈ పాత్రను దేవుడు ఎన్నుకొని నిలబెట్టుకున్నాడంటే ఊరికనే దేవుడు తీసుకొచ్చి వచ్చినట్టు చెయ్యని విడిచిపెట్టాడు. దేవుడిచ్చే గొప్ప ధైర్యం ఏంటి? ఐ విల్ బి విత్ యూ, ఐ విల్ హెల్ప్ యూ, నేను తోడుగా ఉంటాను, నేను నడిపిస్తానని ఏం చేస్తాడు తెలుసా? వాగ్దానం ఏం చేస్తాడంటే అండి, ఆయన నెరవేర్చుకుంటాడు. హల్లెలూయా. ఈరోజు గిద్యోను విషయంలో కూడా చూస్తాం కదా. గిద్యోనుతో ఏమంటున్నాడు? నేను నీకు తోడుగా ఉన్నాను అని చెప్పినప్పుడు గిద్యోను అంటాడు, అక్కడ 15 వచనం, అతడు చిత్తమున ఎగిలిన వాడ, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగల, నా కుటుంబం మనషే గోత్రం ఎన్నికలేనిదే. కృంగిపోతున్నాడు. దేవా, ఎన్నికలేని నన్ను ఎట్లా ఎన్నుకుంటావు ప్రభా? ఆ వీక్నెస్, ఆ బలహీనతను చూసి ఇందాక చెప్పాను కదండి, మనం అతిశయం ఎవరిలో పెట్టుకోవాలి? ఎవరి వైపు చూడాలి? మనం బలహీనులం కావచ్చు, కానీ బలహీనతలు ఎన్నుకున్న దేవుని నమ్మకత్వాన్ని వైపు మనం చూచినప్పుడు మనం దేవుని ఘనపరచగలుగుతాం, కృంగిపోము. ఇప్పుడు గిద్యోను ఏం చేస్తున్నాడంటే తన బలహీనత మీద మనస్సు పెట్టుకొని కృంగిపోతున్నాడు. కానీ దేవుడు బలపరుస్తున్నాడు. ఏంటనంటే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడను ప్రభా, నాలో ఇన్ని లోపాలు ఉన్నాయి ప్రభా, అసలు వాడబడానికి నేను యోగ్యులను కాదు ప్రభా, లేకపోతే నిలబడడానికి, ఇంత ఘనకార్యానికి నన్ను ఎన్నుకోవడానికి నాలో ఏ అర్హత లేదు ప్రభా అని మాట్లాడుతుంటే అప్పుడు దేవుడు ఏమంటాడు చూడండి, అయితే ఏంటి అయిననేమి, నేను నీకు తోడుగా ఉంటా, నేను నీకు తోడైంటా. ఎంత గొప్ప దేవుడు కదండి. ఈరోజు దేవుడు ఒకవేళ మీ జీవితంలో కార్యం జరిగించడానికి ఒకవేళ దేవుడు మిమ్మల్ని పిలుచుకుంటూ ఉంటే, ఏదైనా పని చేయడానికి దేవుడు మిమ్మల్ని పిలుచుకుంటూ ఉంటే ఒకటే చెప్తాను, ఆయనకి మీ చేతిని అప్పగించుకుని ధైర్యంగా ముందడుగు వేయండి. భయపడొద్దు. ఎందుకంటే
ఆయన ఇమ్మానుయేలు దేవుడు, మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి, మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఇప్పుడు ఒక ప్రత్యేకమైన ఘనమైన కార్యంకి దేవుడు ఎన్నుకుంటున్నప్పుడు మరియా ఏం చేస్తుందండి చూడండి, వింటుంది, దేవుని మాటలు వింటుంది, దేవుడు తోడై ఉంటాడు. ఇవన్నీ వింటున్నప్పుడు మనం ఒక మాట చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం ఏమని రాయబడింది? కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తుంది మరియా? వింటుంది, క్రీస్తుని గురించిన మాట వింటుంది. వింటున్న మరియలో ఏం కలుగుతుందండి? మొదట దేవుడు ఎన్నుకున్నాడు, దేవుని కనుదృష్టి ఆమె మీద ఉంది, దేవుడు ఎన్నుకున్నాడు. వింటున్న మరియలో ఏం క్రియ జరుగుతుంది అని అంటే ఆమెకంట విశ్వాసం కలుగుతుందంట. అంటే దేవుడు ఏదో ఘనకార్యానికి నన్ను ఎన్నుకుంటున్నాడు నాకు అర్థమవుతుంది, కానీ భయం అవుతుంది. ఎందుకని? అర్హురాల్ని కాదు, అనర్హురాల్ని, నాకే యోగ్యత లేదు, భయం అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తుంది? దేవుడు తోడుగా ఉంటాడనే మాట వింటుంది, క్రీస్తుని గురించి మాట వింటుందండి. అందుకే ఏది పడితే అది వినడం కాదు, దేవుని నుంచి వచ్చేది మనం వినాలి. వింటున్నప్పుడు ఈమెకి ఏం కలుగుతుందంటే విశ్వాసం కలుగుతుందంట. హల్లెలూయా. ఏం కలుగుతుంది? వినుట వలన విశ్వాసం కలుగుతుంది, క్రీస్తు మీద విశ్వాసం. ఆయన తోడుగా ఉంటాడు, ఎక్కడికి నడిపించినా ఆయన తోడుగా ఉంటాడు, ఎలాంటి పరిస్థితులను తోడుగా ఉంటాడు. విడిచిపెట్టడానికి విశ్వాసం ఈమెకు కలుగుతున్నప్పుడు ఏం కలుగుతుంది తెలుసు? ఆటోమేటిక్గా ఈమెలో సమర్పణ. దేవుడు ఎన్నుకోవడం ఒకటైతే ఇప్పుడు నీ సమర్పణ కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు ఈ సమర్పణలో ఎందుకు నేర్చుకుంటున్నామండి? 2 విధేయత, త్యాగము. ఆమెలో ఏం కనిపిస్తుంది అంటే విధేయత కనిపిస్తుంది, అలాగే ఆమెలో ఏం కనిపిస్తుంది అంటే త్యాగము కనిపిస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు మరియాని ఏం చేస్తున్నాడంటే ఘనకార్యానికి ప్రిపేర్ చేసుకుంటున్నాడు. ఒక మాట చెప్పమంటారా? మనం బలహీనం కావచ్చు, కానీ ఆయన సహాయానికి మనం ఒప్పుకుంటే ఆయన మనల్ని ఏం చేస్తాడంటే ప్రిపేర్ చేస్తాడు. ఇందాక చెప్పాను కదా, ఒకసారి దేవుడు పిలిచినప్పుడు ఆయనకు తెలియదా మన బలహీనమని? ఆయనకు తెలియదా మనం అయోగ్యులమని? ఆయనకు తెలియదా మనలో ఏ అర్హత యోగ్యత లేదు, మన వల్ల కాదు, మనం చెయ్యలేమని ఆయనకు తెలియదా అండి? తెలిసి కూడా పిలుచుకున్నాడు. ఎందుకని? మన కనుదృష్టి ఆయన నమ్మకత్వం మీద ఉండాలి, ఆయన పిలుపు మీద మనం ఉండాలి. అప్పుడు మనం ఏం చేయగలుగుతాం? ధైర్యంగా ముందుకు సాగగలుగుతాం. ఎప్పుడైతే ఆయన నమ్మకత్వం మీద మన కనుదృష్టి నిలుపుకుంటాం, ఆటోమేటిక్ మనలో ఏం కలుగుతుంది? సమర్పణ వస్తుంది, మనం సమర్పించుకుంటాం. అది ఎంత కష్టమైన పని అయినా దేవుని సన్నిధిలో మనం ఏం చేయగలుగుతాం? సమర్పించుకుంటాం. విశ్వాసం ఏంటి? ఆయన తోడుగా ఉంటాడు. విశ్వాసం ఏంటి? ఆయన విడిచిపెట్టాడు, ఆయన మాత్రమును విడిచిపెట్టాడు. ఇప్పుడు ఎంత విధేయతలోనికి వస్తుంది అని అంటే మరియా, మనం చూస్తాం లూకాసు వార్త 1వ అధ్యాయము 38వ వచనం చూడండి. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతటి దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ఏమంటుందండి? మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఏ మాట చొప్పున జరుగునుగాక అంటుంది చూడండి. ఈ వచనం ఏంటని తొందరపడుతుంటే అంట అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడంతా మనం చదివినప్పుడు నువ్వు గర్భం ధరిస్తావు, కుమారుని కంటావు, ఇట్లా ఇమ్మానుయేలు అని పేరు పెడతావు అని మాట ఒక్కసారి వింటే కన్యకైనా మరియకి ఎట్లుంటుంది చూడండి, గుండెలో పెద్ద రాయి పడుతుంది. కానీ ఇప్పుడైతే దేవుని గురించి మొదట ఏం వింది? ఆయన తోడుగా ఉంటాడు, ఆయన తోడుగా ఉంటాడు అనే మాట విన్నప్పుడు ఆమెకి ఏం కలిగిందండి? విశ్వాసం కలిగింది. విశ్వాసం కలిగినప్పుడు ఎంత కఠినమైన పరిస్థితితో తెలుసు ఆమెకి, అయినా కూడా ఏం చేస్తుంది? నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. విధేయత, విధేయత. మరియా ఎంత త్యాగానికి ముందుకు వచ్చింది తెలుసా? ఆల్రెడీ ఆమెకి ప్రదానము చేయబడింది, ఆమెకి వివాహం కొరకు ఎదురు చూస్తూ ఉంది. ప్రదానము చేయబడినప్పుడు ఆమె హృదయంలో ఎవరి మీద ఆశ పెట్టుకుందండి? తన భర్త మీద తనకి ఎన్నో హోప్స్ ఉండిండొచ్చు, తన లైఫ్ గురించి తనకి ఎన్నో చాలా చాలా ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా ఇలా ఎన్నో ఆమెకి ఉండిండొచ్చు. కానీ ఇప్పుడు సడన్గా ఈ వార్త తెలిసినప్పుడు ఫస్ట్ జరిగేది ఏంటండి? అదంతా స్పాయిల్ అవుతుంది, అవునా కదా? తను ఎంతో ప్రేమించిన యోసేపు, తనతో జీవితం గడపాలనుకున్న యోసేపు ఏం చేస్తాడు? ఖచ్చితంగా విడిచిపెడతాడని ఆమెకి తెలుసు. అంత మాత్రమే కాదు, ఇది జరిగిన తర్వాత ఇంకా వేరే ఎవరు కూడా వచ్చి ఆమెను వివాహం చేసుకుంటారని కూడా అనుకోదు, అవును కదా? అంటే అంత కఠినమైన పరిస్థితి, విడవవలసి వచ్చినా కూడా తనకి ఇష్టమైనది, తను అత్యంత ఎక్కువగా ప్రేమించుకున్నది విడిచిపెట్టవలసి వచ్చినా కూడా ఆమె ఏం చేయలేదండి? వెనకడుగు వేయలేదు. విడిచిపెట్టవలసి వచ్చినా కూడా ఆమె వెనకడుగు వేయలేదు. ఇంకా ఆమె జీవితంలో వేరే ఇంకా అద్భుతమైన కార్యం ఆమె చూస్తుందని కూడా అనుకుని ఉండదు, వేరే వివాహం ఆమెకి జరుగుతుందని కూడా ఆమె ఆశలో అన్ని విడిచిపెట్టింది. ఎందుకో తెలుసా? దేవుని చిత్తం జరగడానికండి. దేవుని చిత్తం జరగడానికి ఆమె ఏం చేసింది తెలుసా? అన్ని తనకి ఇష్టమైనది కూడా, తను ఎక్కువగా ప్రేమించిన వ్యక్తిని కూడా విడిచిపెట్టడానికి ఆమె ఇష్టపడింది. అంత మాత్రంతో అయిపోద్దండి. రెండోది, ఆమె ఏం భరించాల్సి వస్తుంది తెలుసా? ఆమె నిందను మోయాల్సి వస్తుంది, ఆమె అవమానాన్ని భరించవలసి వస్తుంది. అయినా కూడా ఆమె ఏం చేస్తుంది తెలుసా? నీ మాట చొప్పున నాకు జరుగునుగాక, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. తన ఇష్టాన్ని పక్కన పెట్టడానికి ఆమె సిద్ధమైందండి. ఎంత కష్టమైన ఇష్టంగా భరించడానికి ఆమె ముందుకు రాగలిగింది. ఎందుకో తెలుసా? దేవుని చిత్తము నెరవేర్చబడడానికి
అంటే అమూల్యమైన క్రీస్తు ప్రభువారి లోకానికి పరిచయం చేయబడాలంటే ఇక్కడ మనం చూస్తున్నాం, మన ఏదో క్రీస్తు జన్మించారు అంటున్నాం, కానీ వెనుక జరిగింది కూడా మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఈరోజు క్రీస్తు మన ద్వారా ఇతరుల జీవితాల్లో జన్మించాలంటే మన జీవితంలో ఏముండాలంట? విధేయత. ఎన్నుకోబడ్డాం కదా, పిలువబడ్డాం కదా, దేవుని సన్నిధిలో ఆయన సన్నిధిలో ఆయన శరీరంలో చేర్చబడ్డాం కదా. ఈరోజు మనము కూడా ఏం చేయబడాలండి? ఏం చేయాలంట? ఇన్ రిటర్న్ మనము కూడా ఏం చేయాలంటండి? మనం సమర్పించుకోవాలి. ఆ సమర్పణలో ఏం దాగి ఉన్నది? విధేయత దాగి ఉంది, త్యాగము దాగి ఉన్నది. నింద మోపబడవలసి వచ్చినా కూడా ఆమె దేవుని కొరకు నిలబడడానికి ఇష్టపడింది. అంటే సంపూర్ణంగా మొదటి ప్రయారిటీ ఎవరికి ఇచ్చింది ఈమె హృదయంలో అంటే దేవునికి మాత్రమే ఇవ్వగలిగిందండి. ఈరోజు ఒక నిజమైన క్రైస్తవుని జీవితంలో 2 లక్షణాలు ఉండాలి. ఏంటో తెలుసా? క్రీస్తును ధరించుకున్న, క్రీస్తును మోస్తున్న ప్రతి నిజమైన క్రైస్తవునిలో ఈ 2 లక్షణాలు కనబడతాయి. ఏంటో తెలుసా? నా ప్రభు కోసం నేను ఏదైనా విడిచిపెడతాను. ఈ లక్షణం నీలో లేకపోతే నువ్వు నిజమైన క్రైస్తవుడివి, నిజంగా దేవుణ్ణి ప్రేమించే క్రైస్తవుడివి కాదండి. దేవుని చిత్తము జరగడానికి మరియలో మనం చూస్తున్న అంత గొప్ప విషయం ఏమిటి అని అంటే, ప్రభు చిత్తం జరగడానికి ఏదైనా నేను విడిచిపెడతాను. రెండోది, అది ఎంత కష్టమైన నేను భరిస్తాను, ఎంత కష్టమైన నేను స్వీకరిస్తాను. దేవుని చిత్తానికి మనం లోబడడం అంత సులభమేం కాదు. చూడండి, కొన్నిసార్లు దేవుని చిత్తం అర్థం కాదు. కొన్నిసార్లు మరి ముఖ్యం ఇనీషియల్ స్టేజెస్లో దేవుడు ఒక వైపు నుండి నడిపిస్తున్నప్పుడు మొదటి ఇనీషియల్ స్టేజెస్లో అది అస్సలు అసాధ్యం, అంత కష్టంగా, అంటే నువ్వు అడుగులు కూడా వేయలేవండి, అంత కష్టంగా ఉంటుంది దేవుని చిత్తం. కానీ మరియా ఏం చేస్తుంది తెలుసా? ఇష్టపడి విధేయత చూపిస్తుంది, ఇష్టంతో త్యాగం చేస్తుంది. మనసులో ఏం పెట్టుకోలేదండి. దేవుని చిత్తాన్ని జరిగిస్తుంటే నేను ఇష్టపడి ప్రేమించిన యోసేపును విడిచిపెట్టాల్సి వస్తుందని ఎక్కడామే సనగలేదు, గొనగలేదు. దేవా, నీ చిత్తము కొరకు నేను అడుగులు వేస్తాను ప్రభా, నేను విడిచిపెడతాను ప్రభా అని ఆమె ఏం చేస్తుంది తెలుసా? సమర్పించుకోగలిగింది. ఒక మాట చెప్తాను వినండి, దేవుని చిత్తము అర్థం కాకపోయినా నువ్వేం చేయగలగాలి? దాన్ని విడిచిపెట్టకూడదు. దేవుడు నాతో మాట్లాడిన మాట చెప్తాను వినండి. ఏసావు జీవితంలో దేవుడు ఏం పెట్టాడు? జ్యేష్ఠత్వ హక్కును ఏసావుకి దేవుడు ఇచ్చాడండి. జ్యేష్ఠత్వ హక్కు ఏసావు జీవితంలో పెట్టడానికి దేవునికి ఒక ఉద్దేశం ఉంది. కానీ ఏసావుకి ఆ ఉద్దేశం అర్థం కాలేదు, దేవుని చిత్తం అర్థం కాలేదు. ఏం చేశాడు? అమ్మేసుకున్నాడు, తృణప్రాయంగా కాలదనుకున్నాడండి, నాకొద్దు అనుకున్నాడు, అంతే. ఏమయ్యాడు? భ్రష్టుడిగా ఒక సాక్ష్యాన్ని పొందుకున్నాడు. ఈరోజు దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్న ఒక మాట ఏంటి అని అంటే, దేవుని చిత్తం అర్థం కాకపోయినా మనము ఆ దేవుని చిత్తానికి ఏం చేయగలగాలంటండి? దేవుని చిత్తం అర్థం కాకపోయినా మనం ఏం చేయాలి? పట్టుకోవాలి. ఒకరోజు మనకు అర్థమవుతుంది ఎందుకు దేవుడు ఇలా నడిపించాడు, దేవుడు ఎందుకు ఇవి చేయమన్నాడు, దేవుడు ఎటు నడిపిస్తున్నాడు, ఏంటిదంతా అనేది మనకు తర్వాత అర్థమవుతుంది. కానీ ఇప్పుడు ఆ రోజు దేవుడు మాట్లాడినప్పుడు మరియా గనుక నాకెందుకు ఇది, నాకు యోసేపే ముఖ్యం, నా జీవితమే ముఖ్యం అనుకుంటే ఇంతమంది రక్షణకు ఆమె కారకు, అంటే ఇంతమంది జీవితాల్లో ఒక బ్లెస్సింగ్గా ఉండేది కాదండి. అందుకే ఈరోజు దేవుడు స్ఫూర్తిగా మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఎన్నుకున్నాడు నువ్వేం చేయాలి? నీలో ఏముండాలి? విధేయత ఉండాలి. త్యాగపూరితమైన జీవితాన్ని మనము జీవించగలగాలి. దేవుని చిత్తం అంటే అనేకమైన పర్యాలు మనం అనుకుంటాం పూలబాట. కాదు. దేవుని చిత్తం అన్నిసార్లు పూలబాట ఉండదండి. సమర్పణ అంటే ఎలా ఉంటుంది తెలుసా? సమర్పించుకోవడం అంటే ఎలా ఉంటుందో తెలుసా? నేను దేవుని చిత్తం చేస్తున్నాను కాబట్టి పూలబాట మీద నడుస్తాను కాదు. ఒకవేళ ముళ్ళబాట మీద దేవుడు నడిపించిన దేవునితో నడుస్తాను, కానీ దేవుని విడిచిపెట్టి నేను నడవను. అది సమర్పణ అంటే. ఈరోజు దేవుణ్ణి మాట మీద విధేయత చూపించిన మరియకు తెలుసు ఆమె ముళ్ళబాట మీద నడవబోతుందని. కానీ ఆమె ధైర్యం ఏంటో తెలుసా? దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, నన్ను ఆయన విడిచిపెట్టాడు, ఆయన నాకు తోడుగా ఉంటాడు. చూడండి, చాలాసార్లు మన ఇష్టాలు నెరవేర్చేసుకొని దేవుని చిత్తం అని లాస్ట్లో ఒక ట్యాగ్ తగిలిస్తామండి. చాలాసార్లు వివాహ విషయాల్లో కూడా చూస్తామండి. మా డాడీ పాస్టర్ కదా, సో కొన్ని ప్రపోజల్స్ అవి అంటే వేరే వ్యక్తులకి చూసినప్పుడు నేను పక్క నుండి వింటూ ఉంటాను. ఏం చెప్తారు తెలుసా? సడన్గా ఒక వ్యక్తి ఒక ప్రపోజల్ వచ్చినప్పుడు అటువైపు నుంచి వచ్చే ఆ రెస్పాన్స్ ఏంటంటే బాలేదు, చూడడానికి బాలేదు, అది బాలేదు, ఇది బాలేదని అనుకో. కానీ ఎంతమంది ఒకసారి అలా ఒకటి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో కూర్చొని ఎంతమంది ప్రార్థిస్తున్నారండి? దేవా, ఇది నీ చిత్తమా కాదా? దేవా, ఏంటి, ఏం మాట్లాడుతావు దీని గురించి? ఎంతమంది ప్రార్థిస్తున్నారు? కానీ ఎన్నుకుంటాం, మన కళ్ళకు కనబడినట్టుగా ఎన్నుకుంటాం. మన కళ్ళకు కనబడి ఈ కళ్ళకు బాగా కనిపిస్తుందా లేదా, కళ్ళకు బాగున్నాయా లేవా అన్నీ ఎన్నుకున్న తర్వాత లైఫ్లో తర్వాత ప్రాబ్లం వస్తే వెంటనే ఏం దేవుడో ఏంటో ఏమీ సహాయమో చేయడు. ఇష్టపడింది నువ్వు కదా, ఎందుకు దేవుని మీద వేస్తావు నిందా?
అదే దేవుని చిత్తానికి నువ్వు లోబడ్డావు అనుకో, జీవితం ఎలా ఉంటుందో తెలుసా? దేవుడు సహాయం ఇస్తాడండి. అంటే ఇక్కడ సహాయం ఇవ్వడానికి నేను అనట్లేదు, కానీ దేవుని చిత్తానికి సంపూర్ణంగా విధేయతను చూపించినప్పుడు దేవుని కార్యాలు చాలా అద్భుత రీతిగా దేవుడు జరిగిస్తాడు. దేవుని కార్యాలు ఉన్నతంగా జరుగుతాయి. కొంతమంది అంటారు, ఒక మాట చెప్తాను, దేవుని చిత్తాన్ని ప్రతి విషయంలో మనం వెతకొచ్చండి. కొంతమంది అంటారు దీనికి కూడా దేవుని చిత్తాన్ని వెతకాలా అని దేవుని చిత్తాన్ని గురించి అపహాస్యంగా మాట్లాడేవారు ఉంటారు. నేను అంటాను, వాళ్ళకి దేవునితో సరైన సంబంధం లేదు. నేను కూడా అనుకునేదాన్ని, దీనిలో కూడా దేవుని చిత్తం అవసరమా అనుకునేదాన్ని. కానీ ఇంకా దేవునితో దగ్గర అవుతున్నప్పుడు నాకు అనిపించింది ఇందులో కూడా దేవుని చిత్తం అవసరమే. ప్రతి చిన్నదానికి కూడా మనం దేవుని మీద కొన్నిసార్లు చిన్నవే అండి, మనం దేవుని మీద ఆధారపడకుండా చేస్తే చాలా పెద్ద నష్టాలకు దారితీస్తాయి. కానీ ఇప్పుడు దేవుని మీద ఆధారపడి చేస్తే నీకేంటి? పక్క వాళ్ళ గురించి నీకెందుకు? వాళ్ళెవరో దేవుని చిత్తానికి లోబడుతున్నప్పుడు దానికి కూడా దేవుని చిత్తం చెయ్యాలా అంత అపహాస్యించాల్సిన అవసరత నీకేముంది? ఇట్స్ దే రిలేషన్షిప్ విత్ గాడ్. అది వాళ్ళ పర్సనల్ బంధం దేవునితో, నీకెందుకు అంటాను నేను. దేవుని చిత్తం మొదట మనం చూస్తున్నప్పుడు అది ముళ్ళబాటలా మనకు కనిపిస్తుంది. ఆ దేవుడు మనం కొన్నిసార్లు నడిపిస్తున్నప్పుడు అది మనకి హానికరంగా అనిపిస్తుందండి. దేవుని చిత్తం జరిగిస్తున్నప్పుడు దేవుని చిత్తానికి లోబడుతున్నాం, మొదట అది మనకి హానికరంగా అనిపిస్తుంది. వాగ్దానాలు కానీ వ్యతిరేకంగా ఉన్నట్టు అనిపిస్తుంది. కొన్ని ఇనీషియల్ స్టేజెస్లో నేను మాట్లాడుతుంది అర్థం కాని పరిస్థితులప్పుడు. ఈ సమయంలో మనం కనుక సరిగ్గా దేవుని పట్టుకోకపోతే బ్యాక్ స్లైడ్ అయిపోతాం, దేవునికి దూరం అయిపోతాం. దేవునికి మనము కంప్లీట్గా దేవునికి దూరం అయిపోతాం. ఎందుకంటే అనుభవపూర్వకంగా చెప్తున్నాను, దేవుని చిత్తం అర్థం కాదు మొదట, కానీ అర్థం కాకపోయినప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? దేవుడు నాకు హాని చేస్తున్నాడు, దేవుడు నాకు మంచి చేయట్లేదు, దేవుడు నేను అనుకున్నది జరిగించట్లేదు. నువ్వు అనుకున్నది జరిగించినప్పుడు దేవుని చిత్తం అని అనడం ఎందుకు? దేవుని చిత్తము చెయ్యాలని నువ్వు పూనుకున్నప్పుడు సమర్పించుకోండి. ఏంటో తెలుసా? దేవుడు పూలబాట మీద నడిపించవచ్చు, దేవుడు ముళ్ళబాట మీద నడిపించవచ్చు. ఏదైనా కూడా దేవుని చిత్తములో నేను ఉన్నప్పుడు దేవుడి సహాయం నాకు, ఆయన ఉంటాడు నాతో, అది చాలు నాకు. హల్లెలూయా. ఇప్పుడు ముళ్ళబాట మీద నడవలసిన పరిస్థితి వచ్చినా కూడా మరియా ఏం చేస్తుంది తెలుసా? దేవునికి విధేయతను చూపగలుగుతుందండి. ఎందుకో తెలుసా? ఆమె ధైర్యం ఏంటి అని అంటే, ఈ ముళ్ళబాట మీద దేవుడు నన్ను ఎత్తుకుంటాడు, ఆయన ఎత్తుకొని నన్ను నడిపిస్తాడు, ఆయన నాకు తోడుగా ఉంటాడు, తల్లిలా ఆయన నన్ను ఆదరిస్తాడు, సమస్తము సమకూడి జరిగేలాగా ఆయన సహాయము చేస్తాడు. అందుకే ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని వెతకడం నేర్చుకోండి. దేవుని సహాయం కొరకు ప్రార్థించండి ప్రతి విషయంలో. మరి ముఖ్యంగా ఇంపార్టెంట్ డెసిషన్స్, అప్పుడు మ్యారేజ్ ఇంపార్టెంట్ డెసిషన్ ఇన్ లైఫ్, దేవుని చిత్తాన్ని అడగండి. ప్రతిరోజు దేవునితో సహవాసం చేయండి. దేవుడు చెప్తాడండి, దేవుడు నడిపిస్తాడండి. దేవుడు లాగా ఎవరు సహాయం చేయరు, దేవుడు అంత ఎక్కువ ఎవరు సహాయమో చేయరు, దేవుడు లాగా ఎవరు తోడుగా ఉండరండి. ప్రతి విషయంలో దేవుడు సహాయము చేస్తాడు. అందుకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. దేవుని చిత్తం అనగానే కొన్నిసార్లు ఏం చెప్తున్నాను, కనిపిస్తుంది ముళ్ళబాటలాగా కనిపిస్తుంది, కానీ అది ముళ్ళబాట కాదు. అది హానికరంగా కనిపిస్తుంది, హానికరమైంది కాదు. అది నువ్వు అనుకున్నట్లుగా జరగకపోవచ్చు, నువ్వు అనుకోని విధంగా జరగచ్చు, కానీ అనుకోని విధంగా జరుగుతున్న ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అద్భుతమైన దేవుడు చేస్తున్నాడు, నమ్మండి. నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువే చేస్తున్నాడు కానీ తక్కువ చేయట్లేదు, నమ్మండి. అనుభవపూర్వకంగా చెప్తున్నా, ఎక్కువే చేస్తున్నాడు కానీ తక్కువ దేవుడు చేయట్లేదు. ఈరోజు మనం అనుకుంటాం, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒకవేళ దేవుని పరిచర్యకు మనం వస్తుంటే దేవుని చిత్తం అంటే ఏంటి? కొంతమంది అనుకుంటారు, టూ ఎక్స్ట్రీమ్స్లో ఉంటారు. కొంతమంది ఏమనుకుంటారు తెలుసా? దేవుని సేవ అంటే అందరికీ కనబడాలి, అందరూ నన్ను చూడాలి, లేకపోతే దేవుని సేవ అంటే ఇంతమంది ఉండాలి, ఇంకా దేవుని సేవ అంటే ఇంతమంది ఉంటేనే నేను చేస్తా సేవ అని అనుకుంటారు కొంతమంది. ఇంకొంతమంది అనుకుంటారు, ఈ మధ్య మరీ ఎక్కువ చూస్తున్నాం, దేవుని సేవ అంటే దేవుడు ఏమంటున్నాడు, ఎక్కడిద్దరు లేక ముగ్గురు నా నామమున ఏకీపిస్తారు అక్కడ నేను ఉంటాను అని దేవుడు చెప్పాడు కదా, ఇదే పరిచర్య. ఈ కొంతమంది చిన్న సంఘం ఉన్నారు చూడు, ఇక్కడే దేవుడు ఉంటాడు. ఎవరు చెప్పారు? ఇదంతా ఫూలిష్నెస్. ఒక మాటలో చెప్పాలని, టూ ఎక్స్ట్రీమ్స్లో ఉండొద్దండి. ఆ ఎక్స్ట్రీమ్లో ఈ ఎక్స్ట్రీమ్ రెండూ తప్పే. దేవుడు ఎక్కడుంటాడు? తన నామమును బట్టి నిజముగా ఆయన ప్రేమించే వారి దగ్గర ఆయన ఉంటాడు. అంతేగాని చిన్న సంఘం అయితే దేవుని చిత్తం కాదు, పెద్ద సంఘం అయితే దేవుని చిత్తం, లేకపోతే అసలు దేవుని పరిచర్య అనే మాటనే గొప్పదండి. దేవుని పరిచర్య అనే మాటే చాలా విలువైనది, పెద్దదా చిన్నదా ఏముండదు, గుర్తుపెట్టుకోండి. కనుక ఎందుకు చెప్తున్నా అంటే, ఇంత అయితేనే నేను చేస్తా, ఇంత పరిచర్య అయితే నేను చేస్తా, ఇంతమంది ఉంటేనే నేను చేస్తా అనుకోవద్దు. అలా అని ఇంతమంది ఉంటేనే పరిచర్య, ఇదే పరిచర్య అని కూడా అనుకోవద్దు. ఏది అడగొద్దు. దేవుని ఒకటే అడగండి, దేవా నువ్వు ఎక్కడ నిలబెట్టాలనుకుంటున్నా అక్కడ నన్ను నిలబెట్టు, నేను అక్కడ నీకు నమ్మకంగా ఉంటాను. నీ నమ్మకత్వాన్ని కనపరచుకోవడానికి ప్రయాసపడు, కానీ పక్కన వాళ్ళ గురించి ఎందుకండి నీకు, వాళ్ళ గురించి ఎందుకండి నీకు, పక్కన వాళ్ళతో ఎందుకండి కంపేర్ చేసుకుంటారు? దేవుడు ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎవరికి ఎంత ఇవ్వాలో, దేవుడు ఎవరిని ఎలా నడిపించుకో అన్నీ ఆయనకి తెలుసు.
ఎక్కడుండే బాధ, ఎక్కడుండే కష్టం అక్కడ ఉంటుందండి. మనం ప్రార్థించాలి ఒకరికొరకు, ఒకరి పరిచర్య నిమిత్తం ఒకరు ప్రార్థించేవారముగా, ఒకరి పరిచర్య నిమిత్తం. ఎందుకని? ఆ పరిచర్య ఎవరిదండి? నా తండ్రిది. నా తండ్రిది అంటే నాకు సంబంధించింది కాదా? వాళ్ళు వీళ్ళు మేము మాదే పరిచర్య మీదే అలా కాదండి మనం ఉండాల్సింది. మనం ఒకటే ప్రార్థన, ప్రభువా ఎక్కడ నువ్వు నిలబెట్టుకుంటావు అక్కడ నువ్వు నన్ను నిలబెట్టుకో. ఎక్కడ నిలబెట్టుకున్నా నమ్మకంగా పనిచేస్తాను ప్రభువా. అది అండి సమర్పణ అంటే. అది దేవుని చిత్తానికి. మరియా ఏమని సమర్పించుకుంటుంది? ప్రభువా ఇప్పుడు నేను నీకు సమర్పించుకుంటున్నాను, ముళ్ళబాట మీద నడవాల్సి వస్తుందేమో, అది నాకు ముళ్ళబాటలా కనిపించవచ్చు, అయినా కూడా నేను ఏం చేస్తాను, నిన్ను నడుస్తాను ప్రభువా. కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, అయినా కూడా నీ కొరకు నేను పని చేస్తాను ప్రభా, నేను నడుస్తాను ప్రభా. నువ్వు ఎక్కడ నిలబెట్టినా నేను అక్కడ నమ్మకంగా ఉంటాను ప్రభా. కానీ నాకు కావాల్సింది ఏంటి? నీ తోడు. ఐ నీడ్ యువర్ ప్రజెన్స్ లార్డ్. ఇప్పుడు ఈ మోషే ప్రార్థించాడు, దేవా నీ సన్నిధి నాకు కావాలి. అదే ప్రార్థన మరియా చేస్తుంది. ఏమని తెలుసా? దేవా ఎక్కడైనా నేను ముళ్ళబాట మీద నడిపించు, కానీ ఎవరి సన్నిధి కావాలో నాకు, నీ సన్నిధి కావాలి ప్రభా. అందుకే అండి దేవుని పరిచయ విషయంలో కానీ, దేవుని సేవకుల విషయం ఎట్లా పడితే అట్లా మాట్లాడొద్దు. దేవుని బిడ్డల విషయంలో కూడా ఎలా పడితే అలాగో వాళ్ళందరూ ఎవరో తెలుసా? రోషము కలిగిన దేవుని బిడ్డలండి. ఆయన కలిగి ఉన్న మనం ఒకరినొకరు ఏం చేయాలంట? ప్రేమించే వాళ్ళని ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన దానిలో సమర్థవంతంగా పని చేయడానికి ప్రయత్నించు, కానీ వీరి వైపు చూడడం మన సమర్పణ అంటే ఏంటి తెలుసా అండి? ఎక్కడ నిలబెట్టినా నేను నీ కొరకు నిలుస్తాను ప్రభా. అది సమర్పణ. ఇప్పుడు మొదటిది, మరియా ప్రియమైన, తను ఎక్కువగా ప్రేమించిన తన భర్తను విడవలసి వచ్చినా కూడా ఆమె విడిచిపెట్టడానికి ఇష్టపడింది. మనమైతే ఏం చేస్తాం తెలుసా? మరి యాక్చువల్గా మరియా ప్లేస్లో ఉంటే ఏడవాలి, మరియా కన్నీరు కార్చాలి. అయ్యో నేను ఇష్టమని ప్రేమించిన ఆ వ్యక్తిని విడిచిపెట్టాల్సి వస్తుందని ఏడవాలి. కానీ ఆమె ఎక్కడ కూడా ఏడవలేదండి. ఎంత సమర్పించుకుందంటే, ఒక మాట చదువుదాం చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 48వ వచనం ఏమంటుంది? నా ఆత్మ నా రక్షకుడిని దేవుని యందు ఆనందించను. నేను ఎవరిని మోయడానికి ఇష్టపడుతున్నాను? రక్షకుని మోయడానికి ఇష్టపడుతున్నాను. ఇప్పుడు నా సంతోషం ఎవరిలో ఉంది? మనుషుల్లో కాదు. నా సంతోషం ఎవరిలో ఉంది? వస్తువుల్లో కాదు. నా సంతోషం ఎవరు ఉంది? లోకములో కాదు. నా సంతోషం ఎందులో అంటే నా దేవునిలో. నా దేవుని యందు నేను ఏం చేస్తాను? ఆనందిస్తాను. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇచ్చిందండి? దేవునికి ఇచ్చింది. ఒక మాట కొంచెం ఆశపడుతున్నాను చూడండి. మొదట ఆదాము హవ్వలను దేవుడు సృష్టించినప్పుడు ఒక మాట బాగా గుర్తుపెట్టుకోండి జీవితంలో, ఎప్పటికీ ఆఖరి క్షణం వరకు గుర్తుపెట్టుకోండి. ఏమనంటే, ఇప్పుడు ఆదాము హవ్వల్ని దేవుడు సృష్టించినప్పుడు దేవుడు లేకపోతే ఆదాముకి హవ్వ ఎవరో తెలియదు. హవ్వకి దేవుడు లేకపోతే ఆదాము ఎవరో కూడా తెలియదండి. వీరిద్దరూ ఒకరినొకరు కలుసుకున్నారు అని అంటే మధ్యలో ఉన్న మీడియేటర్ ఎవరు? దేవుడు. ఇప్పుడు కృతజ్ఞత ఎవరికి ఉండాలండి? దేవునికి. కృతజ్ఞత ఎలా చూపగలుగుతావు? మొదటి ప్రాధాన్యత దేవునికి మాత్రమే నీ జీవితంలో. కొంతమంది భార్య నా మొదటి ప్రాధాన్యత, భర్త నా మొదటి ప్రాధాన్యత, నా బిడ్డలు నా మొదటి ప్రాధాన్యత. కాదండి, అందుకు కాదు దేవుడు మనల్ని పిలుచుకుంది. వాక్యాన్ని సరిగ్గా మనం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది, దేవుడే లేకపోతే ఆదాముకి హవ్వ ఎవరో కూడా తెలియదు. అదే హవ్వకి దేవుడు లేకపోతే ఆదాము ఎవరో కూడా తెలియదు. సో ఈరోజు నీ సంతోషం ఎవరిలో పెట్టుకుంటున్నావు? దేవుని యందు ఉండాలి. దేవుని సంతోషం ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా మరియా ఏం చేస్తుందంటే, నా ఆత్మ ఎవరి యందు ఆనందిస్తుంది? దేవుని యందు ఆనందిస్తుంది. రెండోది, ఆమె ఏం చేయాలి? ఒకటి, ఇష్టమైన వారిని విడిచిపెట్టాలి. రెండోది, ఆమె నిందను మోయాల్సిన పరిస్థితిలో ఆమె ఉందండి. అవమానాన్ని భరించాలి. ఒక మాట చెప్తాను వినండి, నిజముగా నింద మోస్తుంది. కొంతమంది ఉంటారు, దేవుని సేవకులు ఒక విషయంలో గద్దిస్తే, అమ్మ మార్చుకోండి, ఈ ప్రవర్తన మార్చుకోండి అని గద్దిస్తే అదేదో నిందలాగా భావించి వీరు ఏం చేస్తారు తెలుసా? ఇంకా వేరే ఎవరైనా సేవకులు దేవుడు నిన్ను నిందించిన వారిని వాళ్ళని కాళ్ళ దగ్గర తీసుకొచ్చి పడేస్తారు. వాళ్ళు ఏం చెప్తారు? నిజంగా నింద అనుభవించిన వారి గురించి చెప్తే ఈ గద్దింపును మీరు ఎలా తీసుకుంటారంటే నిందలాగా తీసుకొని వీళ్ళు ఒక భ్రమలో బ్రతుకుతూ ఉంటారు. ఏమన్నా తెలుసా? వీరిని తీసుకొచ్చి దేవుడు నా కాళ్ళ కింద వేస్తాడు. ప్రేమించి దేవుని సేవకులకు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నా, దేవుడు ఒక విషయంలో సేవకుల ద్వారా గద్దిస్తున్నప్పుడు సేవకులను ద్వేషించకండి. దేవుడు సేవకుల ద్వారా ఒక విషయం గద్దిస్తున్నప్పుడు అది నిందలాగా భావించొద్దండి. ఎందుకనో తెలుసా? దేవుడు ఎందుకు గద్దిస్తాడు? దేవుడు ఎవరైనా ఒక వ్యక్తిని ప్రేమిస్తే చాలా ఇష్టమైన మాట చూడండి, యోబు గ్రంథం 5వ అధ్యాయము 17వ వచనం. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షను. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు అని ఒక దగ్గర ఉంది కదా. తర్వాత ఇంకొక దగ్గర ఉంటుంది, దేవుడు ఎవరిని గద్దిస్తాడంటే సామెతల గ్రంథం, తాను ప్రేమించేవారిని ఆయన ఏం చేస్తాడంట? గద్దిస్తాడంట. దేవుడు ఎవరిని గద్దిస్తాడు? ఆయన ప్రేమించేవారిని. ఎవరి ద్వారా గద్దిస్తాడు? దేవుని వాక్యం ద్వారా, దేవుని సేవకుల ద్వారా. దేవుని సేవకులు మీరు ద్వేషించడం కాదు, ఆ గద్దింపును మీరు తీసుకొని దేవునికి లోబడగలిగితే ఖచ్చితంగా మీ జీవితంలో కార్యం. అంతేగాని ఒక భ్రమలో బ్రతికేస్తూ గద్దింపుని ఒక నిందగా తీసుకొని దేవుడు వీరిని తీసుకొచ్చిన కాళ్ళ కింద వేస్తారనే భ్రమలో బ్రతుకుతున్నట్లయితే దయచేసి అలాంటి వాళ్ళతో దేవుడు మాట్లాడి ఇప్పుడే మార్చుకోండి అలాంటి ప్రవర్తనను. నిజమైన నింద కలిగితే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తారు. కానీ గద్దింపుకు నువ్వు లోబడకుండా ఇలాంటి ప్రవర్తనలో ఉంటే కనుక నీ జీవితంలో ఆశీర్వాదం ఎన్నటికీ చూడలేవు. ఇప్పుడు నిజమైన నింద మోస్తుందండి ఎవరు? మరియా.
నిజమైన నింద మోస్తుంది. కానీ నిజమైన నింద మోస్తున్నప్పుడు ఏడవాలి. కానీ ఈమె ఏం చేస్తుంది తెలుసా? అదే లూకాసు వార్త 1:49 చదువుతున్నాను చూడండి. సర్వోన్నతుడు నాకు గొప్ప కార్యం చేస్తుంది కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అంటారు. ఈమె ఆశ అంతా ఎక్కడ పెట్టుకుందండి? దేవుని మీద పెట్టుకుంది. దేవుని మీద ఆనందిస్తుంది. ఇప్పుడు అది నిందలాగా కనిపిస్తుంది. అవును, నిందే, నిజంగా నిందే కానీ ఈమె తప్పేమీ చేయలేదు. ఆ నింద ఈమెను ఏం చేయలేకపోతుంది? కృంగ చేయలేకపోతుంది. ఆరాధిస్తుంది దేవుని సన్నిధిలో. ఎందుకని?